శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రాబోయే 2024 సంవత్సరం వృశ్చిక రాశి వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 2024 ఈ వృశ్చిక రాశి వారికి ఏ విషయంలో ముందుగా ప్లాన్ చేసుకోవాలి, మేజర్గా వస్తున్నటువంటి మార్పులు ఏంటి, దానికి అనుగుణంగా ముందుగా ప్లాన్ చేసుకోవడానికి సూచనప్రాయంగా ఈ వీడియో ప్రథమంగా మీకు చేయడం జరుగుతుంది. అయితే ఇందులో మీకు సంవత్సర ఫలితాలు కాబట్టి మేజర్ గ్రహాలైనటువంటి రాహు ప్లస్ శని, అలాగే కేతువు ప్లస్ గురువు, ఈ 4 గ్రహాలనే ప్రధానంగా తీసుకొని సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది. అయితే ముందుగా ఈ వీడియోలో కేవలం మంచి ఫలితాలు మాత్రమే తెలుసుకొని తర్వాత వచ్చే వీడియోలో మిగతా విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఈ 2024 సంవత్సరం అంతా కూడా శని భగవానుడు 4వ స్థానంలో యాజిటీజ్గా అర్ధాష్టమ శనిలోనే సంవత్సరం అంతా ఉండడం జరుగుతుంది. అలాగే రాహు పంచమ స్థానంలో ఉండడం, 11వ స్థానంలో కేతువు. సుమారుగా మొదటి 3 నెలలు అంటే ఇంచుమించుగా మనకి 4 నెలలు, ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా గురువు 6వ స్థానంలో ఉండి దాని తర్వాత ఇంచుమించుగా మే మొదటి వారంలో 7వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరంలో మొత్తం మీద కేతువు సంవత్సరం అంతా కూడా లాభస్థానంలో మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి మే నెల నుంచి గురువు కూడా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏప్రిల్ వరకు కూడా రాహు పంచమ స్థానంలో ఉంటూ మరి గురువు మనకి 6వ స్థానంలో ఉంటాడు అన్నమాట. సో ఏదైనా వృశ్చిక రాశి వారికి గురువు ధన పంచమాధిపతిగా వ్యవహరిస్తుందంటే కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, పంచమం అంటే తెలివితేటలు, ఉన్నత విద్యా విషయాలు, సంతాన విషయాలు, ఇవన్నీ కూడా గురువు యొక్క ప్రాతినిధ్యం వహిస్తుంటాయి. మరి గురువు 6వ స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం. అయితే సో ధన సంపాదన విషయంలో అనుకూలంగానే ఉంటుంది. కొంతవరకు నిజాయితీ అయిన, న్యాయమైన, ధర్మబద్ధమైన సంపద అది మనకు ఉంటుంది. అలాగే వృత్తిలో పెద్దవారి సహకారం, గురువుల సహకారం, మంచివారి సహకారం మీకు రావడం లభిస్తుంది. అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ గురు భగవానుడు అటు 10వ స్థానాన్ని పంచమ దృష్టితోను, 2వ స్థానాన్ని భాగ్య దృష్టితో చూడటం జరుగుతుంటుంది. సో అందువల్ల 2, 6, 10 యాక్టివేట్ అవుతాయి. సో ఏదన్నా మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అయితేనే, కేపీ శాస్త్ర ప్రకారం అయితేనే ఒక వృత్తిలో జాతకుడు అభివృద్ధి చెందాలన్నా, వృత్తిలో మార్పు కోసం ప్రయత్నం చేయాలన్నా, నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలన్నా కంపల్సరిగా ఈ 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సో అందువల్ల కంపల్సరిగా మరి ఏప్రిల్ నెలాఖరు లోపు ఈ వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, వృత్తిలో నైపుణ్యంగా ఉండడం, అలాగే ఏంటంటే నిరుద్యోగులకి పోటీ పరీక్షల్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, సో లేదంటే ఇంటర్వ్యూలో కానీ చక్కగా విజయం లభిస్తుంది. అంటే 2వ స్థానం అంటే వాక్ ద్వారా మీరు విజయాన్ని సాధిస్తారు. 6వ స్థానం అనేది పోటీలు. మనకి లగ్నాధిపతి, ధనాధిపతిగా ఉన్నటువంటి, పంచమాధిపతిగా ఉన్నటువంటి గురువు 6లో ఉండడం వలన మరి అది కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. 10వ స్థానం అనేది కర్మస్థానం. అందుకని ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్నవారికి కానీ, ఉపాధ్యాయ వృత్తి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ కాంబినేషను అనుకూలంగా లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. ఇక మే నెల మొదటి వారం నుంచి 7వ స్థానంలోకి గురువు రావడం జరుగుతుంది. ఏదన్నా సరే 6వ స్థానంలో ఉన్నటువంటి గురు వివాహానికి, వివాహ సంబంధాలకు ఆటంకపరిచినప్పుడు కూడా 7వ స్థానం
ఏదైనప్పుడు కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు వివాహ సంబంధాలు కొద్దిగా రాకుండా ఇబ్బంది పడినా 7వ స్థానంలోకి మారిన తర్వాత వివాహానికి మీకు లైన్ క్లియర్ అవుతుంది. ఎవరైతే వృశ్చిక రాశిలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మే నెల నుంచి వివాహ సంబంధాలు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే 11వ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే దశమానికి ధనస్థానం 11వ స్థానం, అంటే 3, 7, 11 స్థానాలు ఇప్పుడు యాక్టివేట్ చేయడం జరుగుతుంది గురు భగవానుడు. 3వ స్థానం అనేది మనం చేసే ప్రయత్నం, మన యొక్క కోరికలు, ఇన్నర్గా ఉన్నటువంటి కోరికలు, ఆ కోరికల సాధన కోసం మనం చేసే తొలి ప్రయత్నం అంతా కూడా 3వ స్థానంలో ఉంటుంది. అది ఒక ఉపదేశ స్థానం కాబట్టి 3వ స్థానం బలంగా ఉంటే మన ప్రయత్నం తొందరగా బలంగా ఉంటుంది. 3వ స్థానాన్ని శుభగ్రహం ఉన్నా శుభగ్రహం చూసినా కూడా మంచి ప్రయత్నాలు చేయడానికి సహకారం జరుగుతుంది. అలాగే మన ఆలోచన కూడా మంచిగా శుభంగా ఉండడం జరుగుతుంది. ఇంకా 7వ స్థానం అనేది వివాహం, అలాగే కస్టమర్సు, బయట వారితో ఉన్నటువంటి రిలేషన్స్, సత్సంబంధాలు, వివాహ పార్ట్నరు, అలాగే వ్యాపార పార్ట్నర్సు, ఇవన్నీ కూడా 7వ స్థానంలోకి ఇండికేట్ అవుతాయి. కాబట్టి 7వ స్థానంలో ఉన్నటువంటి గురువు లగ్నాన్ని కూడా వీక్షిస్తుంటారు. కాబట్టి జాతకుడిలో ఒక మంచి శుభకరమైనటువంటి మార్పు వస్తుంటుంది. ఏదైనా చిన్న అనారోగ్య సమస్యల నుంచి కానీ, అలాగే చెడు అలవాట్లు, హ్యాబిట్స్ నుంచి కానీ బయటపడే అవకాశం ఉంది. అలాగే రుణాల నుంచి కూడా విముక్తి అవ్వడం, జాతకుని యొక్క నడవడికలో, దైనందిన జీవితంలో, అలాగే డ్రెస్ కోడ్ విధానంలో, సంస్కారం విషయంలో, అన్ని విషయాల్లో కూడా చక్కని మార్పు వస్తుంది. ఒక మంచి సాంప్రదాయంగా, ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ కలగడం వల్ల ఎక్కడికి వెళ్ళినా గౌరవం, గుర్తింపు కూడా రావడం లభిస్తూ ఉంటుంది. మరి ఈ గురువు యొక్క ప్రభావం వల్ల ఈ మే నెల నుంచి ఇంకా 11వ స్థానం అవటం వల్ల ఈ వివాహ విషయంలో అనుకూలత, అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరగడం కానీ, అలాగే ఏంటంటే వ్యాపార విషయాల్లో, లేదంటే మీకు ఇతరులతో చేసే వ్యవహారాల వల్ల కలిసి రావడం వల్ల ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంటుంది. సో ఏదైనా ఈ గురుగ్రహం ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మొదటి 4 నెలలు ధనభావాన్ని చూడటం వల్ల ధన విషయంలో అనుకూలత ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో అంటే మీకు కాకుండా మీ యొక్క కుటుంబంలో ఎవరికైనా మరి వివాహం లాంటి శుభకార్యాలు జరగడం జరుగుతుంది. ఇంకా మే తర్వాత నుంచి వ్యక్తిగత వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. 11వ స్థానం యాక్టివేట్ అవుతుంది అక్కడ నుంచి, అంటే ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా గురువు ఈ రాశి వారికి ఆదాయపరంగా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇక శని భగవానుడి స్థితి మనం పరిశీలించినప్పుడు సంవత్సరం అంతా కూడా శని మరి 4వ స్థానంలో సంచరించడం జరుగుతుంటుంది. ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ గృహ ప్రయత్నాలు, అంటే సొంత గృహం కొనుక్కునే ప్రయత్నాలు ఈ రాశి వారికి అనుకూలించే అవకాశం ఉంది. అంటే కొంతమంది అంటే ప్లేస్ మారుతూ ఉంటారు, కొంతమంది ఇల్లు మారుతూ ఉంటారు, కొంతమంది దేశమే మారుతూ ఉంటారు. అలాగే సొంత గృహం కట్టుకుని మారే అవకాశం కూడా గురువు ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. 4వ స్థానం అన్నది శని భగవానుడు అక్కడ ఉన్నప్పుడు స్థిరాస్తి కొనుక్కోవడం, స్థిరాస్తిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం, అంటే ఇవి కూడా ఏంటంటే సునాయాసంగా రాదన్నమాట. గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల మనకి మరి ఆ సహకరించే అవకాశం అది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే గురువు కూడా 6వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి రుణ ప్రయత్నం ద్వారా కానీ, లిటిగేషన్ ద్వారా ఉన్నటువంటి భూమి కానీ, ఇల్లు కానీ మనకి సాల్వ్ అవడం కానీ, కోర్టులో మనకి న్యాయంగా అనుకూలంగా తీర్పు రావడం వల్ల సొంత గృహం ఏర్పడడం కానీ, మొత్తం మీద మన ఆస్తి మనకి స్వాధీనం అవడం కానీ, అలాగే ఏంటంటే కొత్త గృహ ప్రవేశం కానీ రావడం జరుగుతుంటుంది. కొంతమంది ఏదైనా స్థిరాస్తి అమ్మి కూడా, అంటే ఒక ఆస్తి పోగొట్టుకొని ఆస్తి కానీ, పాత ఇల్లు కానీ, పాత స్థిరాస్తి కానీ ఉంటే అది అమ్మివేసి వేరే కొత్త గృహం లాంటిది కూడా కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. మరి అలాగే ఈ సంవత్సరంలో కంపల్సరిగా ఈ జాతకుడికి మార్పు కానీ, నూతన ఉద్యోగం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఈ సంవత్సరం అన్నది ఇంపార్టెంట్గా మొదటి 4 నెలల్లో ఉద్యోగపరమైనటువంటి ఇంప్రూవ్మెంటు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి 4వ భావం నుంచి దశమాన్ని శని భగవానుడు,
6వ భావాన్ని నుంచి పంచమ దృష్టితో గురు భగవానుడు 2 గ్రహాలు కూడా దశమాన్ని వీక్షించడం వల్ల అది సింహరాశి అవ్వడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మరి వాళ్ళ తాలూకా అభివృద్ధి కానీ ప్రమోషన్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి ఒకటేమో ఉద్యోగ అభివృద్ధి లేదంటే నూతన ఉద్యోగం, 2 ఏంటంటే మనకి గృహ యోగం, నూతన గృహ యోగం లేదంటే ప్లేస్ చేంజ్ రావడం, వేరే ప్రాంతంలోకి షిఫ్ట్ అయ్యి అక్కడ గృహ నిర్మాణం చేసుకోవడం కానీ లేదా ప్లేస్ మారడం కానీ జరుగుద్ది. ఇంకా 3rd ఏంటంటే మనకి మే ఆన్వర్డ్స్ వివాహం జరగడం, ఆదాయం పెరగడం, ఇవి ఈ రాశి వారికి ముఖ్యంగా జరిగే మంచి కార్యక్రమాలు. ఇక కేతు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క పుణ్య కార్యక్రమాలు అలాగే దైవ కార్యక్రమాలు పూర్వపుణ్యం కలిసి రావడం వల్ల పెద్దవారి యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు ఈ రాశి వారికి తప్పగా లభిస్తాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, న్యాయవాది వృత్తిలో కానీ, ఉపాధ్యాయ వృత్తిలో కానీ, సాధారణంగా పబ్లిక్ రిలేషన్స్తో ఉండి కొద్దిగా ఆధ్యాత్మిక టచ్ అది ఉండి డివోషనల్గా ఉన్న వారికి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారికి వారి యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువగా పెరగడం, అలాగే ప్రజల్లో మంచి కీర్తి లభించడం, ఒక మంచి గుర్తింపు రావడం కూడా జరుగుతుంటుంది. మరి కేతువు 11వ స్థానంలోకి రావడం వల్ల సహజంగా కేతువు 11వ స్థానం సహజంగా 6వ స్థానం అంటే కన్యారాశి కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కానీ ప్రభుత్వంలో కానీ ఉద్యోగం రావడానికి కూడా కేతువు చాలా వరకు సహకరిస్తూ ఉంటాడు ఈ రాశి వారికి. సో ఏదేమైనా ఈ రాశి వారికి ఈ 2024వ సంవత్సరంలో చాలా అనుకూల ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో తర్వాత సంబంధించిన వీడియోలో మిగతా ఏమైనా విషయాలు జాగ్రత్తలు తీసుకోవాల్సింది తెలుసుకుందాం. ఈ రాశి వరకు కూడా కంపల్సరీగా 1 ఏంటంటే ప్లేస్ చేంజ్, 2 ఉద్యోగంలో ఇంప్రూవ్మెంటు లేదంటే నూతన ఉద్యోగం, 3rd వివాహం, దానికి సంబంధించినటువంటి తర్వాత వచ్చే లాభాలు ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఈ రాశి వారు మరి లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడి ఆరాధన, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ, ప్రతి బుధవారం విఘ్నేశ్వర ఆరాధన వల్ల కంపల్సరిగా కేతువు యొక్క ఆశీస్సులతో 2024 అన్నది ఒక మరుపురాని సంవత్సరంగా ఈ రాశి వారికి మిగిలే అవకాశం ఉంటుంది. స్వస్తి.